నవత టీవీకి స్వాగతం. ఈరోజు పేపర్లో ఉన్నటువంటి వార్తల విశ్లేషణ చేద్దాము. ఈరోజు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ పేపర్లో ఉన్నటువంటి వార్తలు వచ్చేసి ఈనాడు పేపర్ తీసుకున్నట్టయితే మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు విదేశాలలో ఉన్నారు, అమెరికా పర్యటన చేస్తున్నారు. ఈ అమెరికా పర్యటన వచ్చేసేసి 13వ తారీఖు రిటర్న్ వస్తాడు అతను. ఆ లోపల అక్కడ పెట్టుబడుల గురించి అతను వెళ్ళాడు. మన తెలంగాణ స్టేట్కు పెట్టుబడులు తీసుకురావడానికి. ఈ యొక్క పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో అతను గడుపుతున్నాడు. ఇప్పటికే 40 కొన్ని లక్షల కోట్లను పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నమాట. పెట్టుబడుల విస్తరణకు సులభతరం అని చెప్పేసి మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టండి, మేము కొత్తగా పాలసీలు తీసుకొని వస్తాము, పెట్టుబడులకు ఈజీగా ఉండేటట్టుగా మీకు అనుమతులు కూడా ఇచ్చేసేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు పెట్టుబడులకు సులభతరం అని చెప్పేసి అన్నాడు. వ్యాపారులకు అనువుగా కొత్త పారిశ్రామిక విధానం తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాడు అతను. అమెరికాలో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి గారు 1000 కోట్లతో స్వచ్ఛ బయో ఇథనాల్ ప్లాంటు, పెట్టుబడులకు మరిన్ని కంపెనీలను సంసిద్ధత అని చెప్పేసి అని అంటాడు. ప్రతి కమతానికి భూ ఆధార్. అయితే ఇక్కడ ఇది వచ్చేసి సైబరాబాద్ సమాహారంగా ఉన్న తెలంగాణ రాజధానిలో దేశ భవిష్యత్తుకు చిరునామాగా నిలిచే అత్యాధునిక 4వ నగరాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాలుష్య రహితంగా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్తో పాటు మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, ఫార్మా, విలేజ్లను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ రాష్ట్ర అభివృద్ధితో పాటు పరిశ్రమలకు సిరుల పంట పండిస్తుందని అభిప్రాయపడ్డారు. న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మనకు ఇక్కడ తీసుకురావడానికి చేశారు. ఇది మొత్తం కూడా ఎప్పుడైనా ప్రతిసారి కూడా ప్రతి ప్రభుత్వంలో కూడా మేము పెట్టుబడులు తెస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ ఆ పెట్టుబడులు ఎందుకు తెచ్చిన తర్వాత ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది ఎవరికి తెలియట్లేదు. ఇక్కడ వచ్చినటువంటి ఏం చేయాలంటే మేము ఇప్పుడు 4వ సిటీగా అంటే భారతదేశం లోపల ఇప్పుడు ఉన్నటువంటి ఢిల్లీ కానీ బెంగళూరు కానీ ఉన్నది ఎక్కువ. తర్వాత కోల్కతా, బాంబే ఉంది. బాంబే, ఢిల్లీ, బెంగళూరు ఈ 3 ఉన్నాయి. మనది హైదరాబాదు 4వ నగరంగా చేద్దామని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడుతున్నారు. అందుకు అనుగుణంగా విదేశాలకు వెళ్ళి ఈ పెట్టుబడుల గురించి ఆహ్వానిస్తున్నారు అనమాట. ఈ పెట్టుబడులు అనేటివి సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు, హార్డ్వేర్ పరంగా కావచ్చు. ఇది ఇతను వెళ్ళడం అనేది ఒక స్టంట్ అనేది కూడా ఒకటి అంటున్నారు. ఎందుకంటే పెట్టుబడులు తెస్తామని అంటున్నారు. ఇప్పుడున్న పెట్టుబడులు ఇంతకుముందు ఎవరైతే పెట్టుబడులు తెస్తాము అని చెప్పేసి అన్నారో ఆ పెట్టుబడులు ఏమైనాయి, ఎంతవరకు వచ్చింది? టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల కేటీఆర్ గారు కూడా మేము పెట్టుబడులు లక్షల కోట్లు వచ్చినాయి, లక్షల కోట్లు మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తున్నాము, లక్షల మంది అది వస్తున్నారు అని చెప్పేసి అని అన్నాడు. కానీ ఆ పెట్టుబడులు అనేవి ఎక్కడ ఎవరు పెట్టిరు అనేది ఇంత ఎక్కడ తెలియదు. ఒక శ్వేతపత్రం కానీ పాతగా ఉన్నటువంటి పెట్టుబడిదారులను వీళ్ళు తీసుకోవడం కానీ ఇప్పటివరకు అయితే ఏది జరగలేదు. అది ఏం జరుగుతుందో అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు పెట్టుబడిదారులను తీసుకొని వస్తున్నారు, వాళ్ళ పరిశ్రమలు అని అంటున్నారు, వాళ్ళకు ల్యాండ్లు కట్టబెడుతున్నారు. ఈ ల్యాండ్లు కట్టబెట్టిన తర్వాత అది ఏమవుతుందో కూడా తెలియదు. ఆ ల్యాండ్లలో ఎవరు ఉంటున్నారు అనేది కూడా తెలియదు. ఇదంతా ఒక ఏమి అనాలో అర్థం కాదు, కానీ ఒక గ్యాంబ్లింగ్ లాగా కనబడుతుంది. ప్రతి ప్రభుత్వం చేసేటువంటి పని గత వైఎస్ఆర్ దగ్గర నుంచి కూడా ఇదే విధంగా జరుగుతుంది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా ఫ్యాబ్ సిటీ అని చెప్పేసి ఈ ముచ్చర్ల దగ్గర మన శ్రీశైలం హైవేదికు ఫ్యాబ్ సిటీ అని చెప్పేసి పెట్టుబడులు వస్తాయని చెప్పేసి వాళ్ళకు కొన్ని 100 ఎకరాల భూములను కట్టబెట్టారు. అది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మిల్లుల్లో అని చెప్పేసి కాటన్ మిల్స్ అవన్నీ అని చెప్పేసి జైరాబాద్ దగ్గర కొన్ని 100 ఎకరాలను జనాల దగ్గర తీసుకొని అక్కడ అది పెట్టారు. అది అక్కడనే ఆగిపోయింది. ఇప్పుడు ఏది ఫ్యాబ్ సిటీ అని పెట్టారు. ఎక్కడ కూడా ఏది మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా రకరకాల పేర్లు పెట్టేసేసి వాళ్ళకు భూములను దోషిపెట్టడం జరిగింది. ఇదంతా ఒక స్టంట్ లాగా అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ తెలియదు. చూద్దాం. రేవంత్ రెడ్డి గారు కృషి అన్న ఫలిస్తే ఇక్కడ పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు చాలా వస్తాయి. ఈ ఉపాధి అవకాశాలు చూసినా సరే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేసిందని చెప్పి చెప్పుకోనికి వస్తుంది. ఇక్కడ ఏమైపోయిందంటే 1000 కోట్లు ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి సాఫ్ట్వేరు, ఫార్మా అన్ని రకాలుగా ఆలోచన చెప్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు మహేశ్వరం సైడ్లో ఏదో ఊరును డిక్లేర్ చేశారు.
అక్కడ కూడా మేము ఇంకొక కొత్త నగరం కడతాం మేము. హైదరాబాద్ కంటే కూడా విశ్వనగరానికి అక్కడ కొత్త నగరం చేస్తాం, కాలుష్య రహిత నగరంగా మేము చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మన రేవంత్ రెడ్డి గారు. చూద్దాం ఎంతవరకు ఏమొస్తుంది అనేది అర్థము తెలియదు మనకు. అలాగే ఇక్కడ చూసినట్టయితే బంగ్లాదేశ్లో ఎవరైతే షేక్ హసీనా గవర్నమెంట్ ఉందో ఆ షేక్ హసీనా ఆమె దేశం విడిచి పారిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా యూనస్ను ఎన్నుకోవడం జరిగింది ఆయన అధ్యక్షుడిగా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ రద్దు చేసిన అధ్యక్షుడు, తాజా ఎన్నికలకు మార్గం సుగమం, మేజర్ జనరల్ జియావుల్పై వేటు, అల్లర్ల మృతులు 440 మంది అని చెప్పేసి చెప్తున్నారు. రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించనున్నారు. షేక్ హసీనా ప్లేస్ లోపల ఈయన అనమాట. ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలగాల్సిన అవసరం రావడంతో అధ్యక్షుడు మహమ్మద్ షాహిబుద్దీన్ మంగళవారం ఉదయం పార్లమెంటును రద్దు చేశారు. తొలుత తాత్కాలిక పరిపాలన యంత్రాంగం ఏర్పాటు, తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు. యూనస్ను సారథిగా నియమిస్తున్నట్టు మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆయన ఒక ప్రకటనలో వెలువరించారు. యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో కలేడోనియన్ విశ్వవిద్యాలయానికి కుల అధిపతిగాను ఉన్నారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా సేవలు అందించారు. బంగ్లాదేశ్లోని మిగతాది ఇచ్చాడు. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వలేమని చెప్పేసి బ్రిటన్ చెప్పింది. ఆమె ఎక్కడెక్కడ ఆశ్రయం కల్పిస్తారో తిరుగుతూ ఉన్నది. మొత్తానికి ఇక్కడ మన భారతదేశంలో ఆశ్రయం కల్పించినట్టు తెలుస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ ఇంకా తెలియరాలేదు. హసీనా షాక్లో ఉన్నారు. కోలుకున్న తర్వాత ఆమె భవిష్యత్తు ఆలోచన తెలుసుకుంటామని మన దేశానికి సంబంధించిన కేంద్ర మంత్రి జయశంకర్ గారు చెప్పారనమాట. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పార్లమెంటు భవనం దగ్గర నిరసనకారుల ఆందోళన. ఈ నిరసనకారులు నిన్న చాలా ఒక వారం రోజుల నుంచి చాలా గొడవలు జరుగుతున్నాయి. నిరసనకారులు వచ్చేసి పార్లమెంట్ భవనాన్ని ఆక్యుపై చేసుకున్నారు. దాంతో షేక్ హసీనా ఇంటిని కూడా ఆక్యుపై చేశారు. రాజకీయ నాయకుల ఇళ్లల్లో కూడా, అక్కడ ఉన్నటువంటి మంత్రుల ఇళ్లలో కూడా మొత్తం ఆందోళనకారులు నిప్పు పెట్టిర్రు. చాలా రకాల సంఘటనలు జరుగుతున్నాయి. అక్కడ చాలామంది హిందువులను కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఇది బంగ్లాదేశ్లో మరి ఇప్పుడు ఈరోజు శాంతి ఒక సమలంగా ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అన్ని గొడవలు సద్మదిగినాయి అని చెప్పేసి అంటున్నారు. చూడాలి అది. తర్వాత భాగ్యనగరానికి మంచినీటి అవసరాలకు కొత్తగా టెండర్స్ తీసుకొని వస్తున్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల టెండర్లు 2260.85 కోట్లతో 2 ప్యాకేజీలుగా పనులు పూర్తికి 2026 ఆగస్టు గడుపు. 1,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా దీన్ని చేశారు. మల్లన్న సాగర్ నుంచి 15 టీఎంసీలు తరలింపు, 5,560 కోట్లు కేటాయింపు, 2 ఏళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక. ఇప్పుడు ఏదైతే మల్లన్న సాగర్ ఉందో, మల్లన్న సాగర్ యొక్క అక్కడి నుంచి 15 టీఎంసీలు భాగ్యనగరానికి తరలిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇదన్నీ 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని అంటున్నారు. అయితే హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గోదావరి ఫేజ్ 2 తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సుమారు 5,560 కోట్ల వ్యయంతో మల్లన్న సాగర్ నుంచి మరో 15 టీఎంసీల గోదావరి జలాలను రాజధానికి తరలించేందుకు అనుమతిస్తూ మంగళవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది లక్ష్యం. మొత్తం 40% హడ్కో రుణం కింద ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. మరో 60% మొత్తాన్ని పనులు చేపట్టే ఏజెన్సీ భరించాలి. తర్వాత ఆ నిధులను జలమండలి వడ్డీతో చెల్లిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఒక చేశారు. ఇక్కడ మల్లన్న సాగర్, ఈ యొక్క మల్లన్న సాగర్ పేరు చెప్తే అందరికీ అక్కడ భయం అయిపోతుంది. ఈ మల్లన్న సాగర్ పూర్తి సామర్థ్యం 50 టీఎంసీలు. దీనిలో అసలు నింపినరా లేదా అనేది తెలియదు. సరిగ్గా కట్టలేదని చెప్పేసి కూడా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతుంది ఏందనేది మనకు తెలియదు.
కానీ మంచినీటి అవసరాల గురించి ఈ 2050 వరకు చూసుకున్నట్టయితే చాలా నీరు అవసరము. ఇప్పటికే ఇక్కడ నీళ్ళు అనేది లేక జనాలు ఆలోచన చేస్తున్నారు మంచినీటి అవసరాలు. ఇప్పుడు మంజీరా వాటర్ కానీ అక్కడి నుంచి గోదావరి నీళ్ళు జనాలు సాగర్ సైడ్ నుంచి కానీ 2 వైపుల నుంచి వస్తున్నాయి గోదావరి జలాలు. ఈ యొక్క ఇప్పుడు ఇది కూడా ఓకే అయిపోతే కొంచెం మంచినీటి కొరత తీరుతుందని చెప్పేసి రాబోయే తరాలకు ఇప్పుడు మార్గదర్శకం అన్నమాట. భాగ్యనగరానికి వస్తాయని చెప్పి చూస్తున్నారు. ఇంకొకటి ఏంది అని అంటే ఇక్కడ ఎస్బీఐ చైర్మన్గా మనం తెలుగు చేస్తాం. చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్ర ఆమోదం. ఎస్బీఐ చైర్మన్ తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసరెడ్డిని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. బ్యాంకులో సీనియర్ మేనేజర్ డైరెక్టర్గా ఎండి ఈయనే. ఇక్కడ మన తెలుగు వారికి ఒక తెలుగు తేజం అని చెప్పొచ్చు. దేశంలో ఉన్నటువంటి ఎస్బీఐ దానికి అన్నిటికంటే పెద్ద ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకుకు ఈయనను చైర్మన్గా నియమిస్తుందన్నమాట. అయితే ఇక్కడ ప్రతి కమతానికి భూ ఆధార్, మరోమారు భూ దస్తావేజ ప్రక్షాళన, కొత్త చట్టం రూపుదాల్సిన అవసరం, అనంతరం కార్యాచరణ. రాష్ట్రంలో మరోమారు భూ దస్తాల ప్రక్షాళన చేపట్టనున్నట్టు ప్రతి కమతానికి భూ ఆధార్ సంఖ్యను కేటాయించేందుకు దస్తాల పరిశీలన తప్పనిసరి కానుంది. రాష్ట్రంలో కొత్త ఆర్ఓఆర్ 2024 చట్టం తీసుకొచ్చేందుకు ఇటీవలే రెవెన్యూ శాఖ కార్యాచరణ ప్రారంభించింది. ముసాయిదాన్ని విడుదల చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం చట్టాన్ని రూపొందించి అమల్లోకి తీసుకురానున్నారు. కొత్త చట్టం నేపథ్యంలో ముసాయిదాతో ప్రకటించిన భూదార్ అమలు ప్రాధాన్యత సంతరించుకుంది. దీని ద్వారా ప్రతి భూ దస్త్రానికి పక్కాగా గుర్తింపు తీసుకురానున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయనుంది. అయితే తాత్కాలిక, శాశ్వత అనే 2 పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ యొక్క భూ ఆధార్ అనేది ఇంతకుముందు ఎవరైతే ధనం తీసుకొచ్చారు టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల, ధరణి లోపల అంత దరిద్రమే ఉన్నది. ఇప్పుడు ఈ భూ ఆధార్ లోపల ఏం చేస్తారనేది తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి భూ ఆధారం అనేది ఏంది అని అంటే ప్రతి ఒక్క భూమికి ఒక క్రమసంఖ్య అనేది నిర్వహిస్తామని చెప్పేసి అని అంటున్నారు. ఆ క్రమసంఖ్య ఏంది అనేది ఇంకా పూర్తిగా తెలియరాలేదు. చూద్దాం ఏం చేస్తారో. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ భూములు చాలా రకాల గవర్నమెంట్ భూములు ఉన్నాయి. ఆ గవర్నమెంట్ భూములు ఏం చేస్తారో తెలియదు. అసైన్ ల్యాండ్స్ అని నీకు రకరకాలైనటువంటి భూములు ఉన్నాయి. ఇక్కడ భూముల విషయానికి వస్తే ఇక్కడ బాగా భూ దోపిడీ అనేది బాగా జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏ భూములకు ఎలా ఇస్తారనేది కూడా మనము చూడాలి కొత్త చట్టం లోపల. స్థానిక ఎన్నికల్లో చత్తా చాటాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఒక అంటున్నారు. బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుంది, రైతులను మోసం చేసిన ప్రభుత్వం నిలదీద్దాం. పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి త్వరలో వరంగల్లో లేదా హైదరాబాద్లో బహిరంగ సభగా నిర్వహిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ అంటున్నారు. ఈ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చేటువంటి పంచాయతీ ఎలక్షన్ల లోపల మనము బీజేపీ సత్తా చాటాలి, మనము ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. రాష్ట్రంలో భాజపాకు అనుకూల వాతావరణం ఉందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం కావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం మంగళవారం హైదరాబాద్లోని కార్యాలయంలో జరిగింది. ముఖ్య నాయకులు, అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరైన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భరాసా పని అయిపోయిందని, ఎన్నికల హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోతుందని వ్యాఖ్యానించారు. 8 లోక్సభ స్థానాల్ని గెలుచుకున్న భాజపాకు రాష్ట్రంలో మంచి ఆదరణ ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి మంచి ఫలితాలు సాధించేందుకు జిల్లా, మండల స్థాయిల్లో వెంటనే కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఇక్కడ బీఆర్ఎస్ కొంచెము డీలా పడ్డది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లోపల బీజేపీ లేదా కాంగ్రెస్ పోటీ అవకాశాలు అనేటివి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇది వచ్చేసి ఆంధ్రజ్యోతి తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా అదే ఉంది. అన్ని పేపర్లలో అదే జరుగుతుంది. చూడండి ఇక్కడ నెగ్గిన విద్యార్థుల పంతం. అర్ధరాత్రి అధ్యక్ష కార్యాలయం ప్రకటన. బంగభవన్లో అధ్యక్షుడు షాహుద్దీన్తో 6 గంటల పాటు విద్యార్థుల సుదీర్ఘ చర్చల నడుమ త్రివిధ దళాధిపతులు రంగప్రవేశం. అధ్యక్ష భవనం చుట్టూ మోహరించిన మిలిటరీ. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉత్కంఠ. మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదల. గందరగోళంలో ప్రభుత్వోద్యోగులు. హింసతో అధికారుల బీభత్సం. దేశవ్యాప్తంగా హత్యలు, లూటీలు. పోలీస్ స్టేషన్లు నిప్పిపెట్టిన దుండగులు.
బంగ్లాలో 19,000 మంది భారతీయులు గత నెలలోనే చాలామంది తిరిగి వచ్చారు. షేక్ హసీనా షహనాజ్ హసీనా షాక్లో ఉన్నారు. తర్వాత మాట్లాడతాం. అఖిలపక్ష భేటీతో విదేశాంగ మంత్రి జయశంకర్. కల్లోలం వెనుక విదేశీ హస్తం. అమెరికా కుట్ల. ఖలీదా కుమారుడు పాక్తో కలిసి పనిన వ్యూహం. పలు విశ్లేషణలు అని చెప్పేసి చాలా ఇక్కడ జరుగుతుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా దేశాధ్యక్షుడు మహమ్మద్ షహీబుద్దీన్ ప్రకటించారు. తన అధికార నివాసంలో భవనంలోని విద్యార్థి సంఘాల నాయకులు త్రివిధ దళాధిపతులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంటున్నారని వెల్లడించారు. ఈ మేరకు అధ్యక్షుడు కార్యదర్శిగా బొనాల్ అబేదిన్ ఓ ప్రకటన చేశారు. వివిధ పక్షాల రాజకీయ పార్టీలతో చర్చించాక తాత్కాలిక ప్రభుత్వంతో మిగిలిన సభ్యుల పేర్లను ఖరారు చేస్తామని పేర్కొన్నారు. దీంతో విద్యార్థి సంఘాలు తమ వంతు నెగ్గించుకున్నట్లయింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఆందోళనకారులు ఉద్యుక్తంగా హింసకు పాల్పడినట్టు వెల్లడైంది. చాలా చోట్ల హత్యలు, లూటీలు జరిగాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హసీనాకు ఆశ్రయానికి బ్రిటన్ నిరాకరణ. నిబంధనలు అనుమతించమని వెల్లడి. వీసా రద్దు చేసిన అమెరికా. శ్రీశైలానికి భారీగా వరద. గేట్లన్నీ ఓపెన్. పులిచింతలో 2 నెలల తర్వాత విద్యుత్ ఉత్పత్తి. 15న 3వ విడత రుణమాఫీ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. క్రీడా విషయానికి వస్తే వినేష్ ఒలింపిక్స్లో ఫైనల్కి వచ్చినటువంటి వినేష్ నమస్తే తెలంగాణలో నమస్తే తెలంగాణలో కూడా ఇలాగే ఉంది. ఇక్కడ 5,540 కోట్లతో పైప్ లైన్ అని చెప్పేసి ఇచ్చారు. హైదరాబాద్కు నీళ్ల కోసం అంటూ పరిపాలన అనుమతి. మల్లన్న సాగర్ వచ్చి నగరానికి 15 టీఎంసీల తరలింపు. 40% రాష్ట్ర ప్రభుత్వం, 60% ఏజెన్సీ ఖర్చు చేస్తుందని చెప్పేసి ఇంతకుముందు చదివినటువంటి వార్తనే ఇది. ఇంకోటి ఏంటంటే గోదావరి ఇక్కడ నమస్తే తెలంగాణ కదా, కొంచెం గవర్నమెంట్కి ఆపోజిట్గా ఉంటుంది. ఇది పైప్ లైన్లో పారేది ఏంది? మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కు ఇప్పటికే పంప్ హౌజులు, కాలువలు సిద్ధంగా ఉన్నాయి. వ్యవసాయ అవసరాల కోసం కొండపోచమ్మను ఎట్లాగూ నింపాల్సిందే. దగ్గరలో ఉన్న కొండపోచమ్మ నుంచి గ్రావిటీతో నీటిని తెచ్చుకునే వీలున్నా దాన్ని కాదని దూరంగా ఉన్న మల్లన్న సాగర్కు పైప్ లైన్ వేయడం ఎందుకని నిపుణులు ప్రశ్న. నాడొకటి మాట నేడొక మాట. తొమ్మిడిహడ్డిలో నీటి లభ్యత లేదని, ప్రాణహితతో ఉన్నదని కేసీఆర్ కాళేశ్వరాన్ని ఎంచుకుని ప్రాజెక్టు కడితే కాంగ్రెస్ దాన్ని తప్పు పట్టింది. మరి ఎప్పుడేమో కొండపోచమ్మ నీళ్లు తక్కువ అని, మల్లన్న సాగర్లో మాత్రమే ఉన్నాయని, అక్కడి నుంచి పైప్ లైన్ వేస్తున్నది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇది వచ్చేసేసి నమస్తే తెలంగాణ కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన పేపర్ కాబట్టి ఎట్లాగూ వాళ్ళ గురించి ఆలోచన చేస్తారు. కానీ దాన్ని మనం కూడా ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు తప్పు చేస్తాను, ఇక్కడ మనం తప్పు అనేది అనొద్దు. గోదావరి మంచినీటి పథకం వెనుక మతలు ఏంటో. గ్రావిటీ వద్దని నిధుల పంపింగ్కే సర్కార్ మొగ్గు. అదనంగా 27 కిలోమీటర్ల పెరిగిన పైప్ లైన్. 540 కోట్లకు పైగా అదనపు భారం. కొండపోచమ్మ నుంచి గ్రావిటీపై కేసీఆర్ సర్కారు డిజైన్. తాజాగా మల్లన్న సాగర్ ఎంచుకున్న రేవంత్ సర్కార్ దగ్గరలోనే ఉన్న కేశవాపురం కాదని దూరానికి పైప్ లైన్. మార్పుపై నీటిపారుదల జలమండలి చెరవ వాదన. 108 మీటర్ల మేర ఎత్తిపోత ఖర్చు తడిసి మోపెడు. ఇదంతా జనాల మీద భారం మోపేదే. కాకపోతే చూడండి ఇక్కడ కొండపోచమ్మ కేసు ఒక డ్రాయింగ్ ఇచ్చారు. ముత్తంగి మన దగ్గర ముత్తంగి 40కి షామీర్పేట, ముత్తంగి ఉస్మాన్ సాగర్ ఇవన్నీ ఉస్మాన్ సాగర్లో కలిపేటట్టు కనబడుతుంది అనమాట. ఒక డ్రాయింగ్ ఇక్కడ ఈ రకంగా. కొండపోచమ్మ 24 కిలోమీటర్లు. కేశవాపూర్. ఒప్పందం స్వచ్ఛమేనా? జీవ ఇంధన ప్లాంట్లపై అగ్రిమెంటు. అనేక అనుమానాలు. ఎందుకనంటే వీళ్ళు చేసే పని వాళ్ళకి నచ్చదు, వాళ్ళు చేసే పని వీళ్ళకి నచ్చదు కదా. రుణమాఫీపై ఫిర్యాదుల వెల్లువ. బీఆర్ఎస్ వాట్సాప్ నెంబర్కు రైతుల నుంచి మెసేజ్లు. 20 గంటల్లో 30,000 మంది రుణమాఫీ బాధితులు. 15లోగా 2 లక్షల మాఫీకి ప్రయత్నిస్తాం. తప్పులతో మాఫీ కాకపోతే బ్యాంకులదే బాధ్యత. 2వ విడత 30,000 మందికి సమస్యలు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ భరోసా ఇచ్చారు. రైతు భరోసా ఇప్పట్లో ఇవ్వలేం. పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యం అవుతుంది. రైతులు, మేధావులు అభిప్రాయ సేకరణ పూర్తి కాలేదు. విధి విధానాలపై అసెంబ్లీలో చర్చించలేకపోయాం. కౌలు రైతు అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. పంట వేసిన రైతుకే రైతు భరోసా. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి. వానాకాలం సీజన్ రైతులకు భరోసా. రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీపై రాష్ట్రం చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తుంది. పెట్టుబడి సాయం అప్పట్లో ఇవ్వలేమని, ఆలస్యం అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతు భరోసా విధి విధానాలపై రైతులు, మేధావులతో అభిప్రాయ సేకరణ కాలేదని,
మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసాపై చర్చ జరపనున్నామని, పంట వేసిన రైతులకు మాత్రం పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం రైతులు, రైతు సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే 5-6 ఉమ్మడి జిల్లాల్లో మాత్రం అభిప్రాయ సేకరణ పూర్తయిందని, మరో 3-4 జిల్లాలు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల కారణంగా అభిప్రాయ సేకరణ వాయిదా పడినట్లు చెప్పారు. నల్లా కలెక్షన్లతో తెలంగాణ ఫస్ట్. గ్రూప్ 1 అంతా సక్రమమే. కట్ ఆఫ్ మార్కులు చెప్పరెందుకు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జులుం. తమ్ముళ్ల లిస్టు వద్ద అధికార పార్టీ నేతల దౌర్జన్యం. ప్రోటోకాల్ను అపహాస్యం చేసిన కాంగ్రెస్ నాయకుడు. తొలుత మోటార్లను ఆన్ చేసి అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఓకే, స్పీకరు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి వార్త ఇది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో ఒక ఇది చెప్పారు. అంత స్పీకర్ పైన ఆధారపడిందని చెప్పేసి చెప్పిండ్రు. ఇక్కడ నమస్తే తెలంగాణ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదును నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలని తమ స్పీకర్ గడువు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని, దానిపై మీ వైఖరి ఏంటో చెప్పాలని అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ప్రశ్నించింది. బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం కూడా వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు 5 సభ్యుల విస్తృత ధర్మాసనం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై పిటిషన్లను 3 నెలల్లోగా పరిష్కరించాలని చెప్పారు. దీనిపై అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ స్పీకర్కు కోర్టుల ఆదేశాలు జారీ చేయాలన్నదే తమ వాదన అని, పిటిషన్లకు విచారణ అర్హత లేదని ప్రకటించాలని తాము మొదటి నుంచి వాదిస్తున్నామని, ఈ పరిస్థితుల్లో కోర్టు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న స్పష్టం చేశారు. మణిపూర్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఏషం మొగోచంద్ కేసులో సుప్రీంకోర్టు నిర్దిష్ట గడువులోగా స్పీకర్ తన ముందున్న పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పింది. ఇదంతా దీని గురించి ఇచ్చాడు. స్పీకర్ మీదనే అది పెట్టారనమాట. ఇది మన డిస్టిక్ తీసుకున్నట్టయితే మెదకు, సంగారెడ్డి, సిద్దిపేట తీసుకున్నట్టయితే గురుకులాలలో నాణ్యమైన బోధన అందించాలని ఇక్కడ అందోల్ సాంఘిక సంక్షేమ వసతి గృహం కస్తూర పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు. నారాయణ్ ఖేడ్ ఎస్బీఐలో బ్యాంకు అధికారులతో కలిసి దందా. బ్రోకర్లదే పెత్తనం. బ్యాంకులలో కూడా బ్రోకర్లు వచ్చినట్టుంది. అయితే అది రుణమాఫీ చేయడానికి కూడా ఒక బ్రోకర్ల అవతారం ఎత్తారనమాట మీడియేటర్లు. ఒక్కొక్క రైతు నుంచి ఎకరంకు 1000 నుంచి 1500 దోపిడీ. మధ్యవర్తులను కలవండాన్ని సూచిస్తున్న బ్యాంక్ అధికారులు. రుణమాఫీపై అప్లై చేసుకునేందుకు వచ్చే రైతులకు ముప్పు తిప్పలు. మాఫీ విషయంలో చక్రం తిప్పుతున్న దళాలు. రైతుల నుంచి ఖాళీ ఓచర్లపై సంతకాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి అని అన్నారు. అని నారాయణ్ ఖేడ్ ఎస్బీఐ బ్యాంకులలో జరిగినటువంటి దందా అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో రైతులకు రుణమాఫీ చేసే రైతులకు మాఫీ అయిన డబ్బులు మొత్తం అందడం లేదు. బ్యాంకులో బ్రోకర్లను పెట్టుకొని రైతులకు మోసం చేస్తున్నారు. బ్యాంకు అధికారులు బ్రోకర్లు కుమ్ముకై రైతుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. రైతులకు అవగాహన లేకపోవడంతో బ్యాంకు అధికారుల మరింత రెచ్చిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో 2 ఎస్బీఐ, 1 మంజీరా బ్యాంకులు ఉన్నాయి. కాగా రుణమాఫీ కోసం వచ్చిన రైతుల నుంచి బ్యాంకు అధికారులు బ్రోకర్లు కుమ్ముకై అందిన కాడికి దోచుకుంటున్నారు. రైతులకు నేరుగా బ్యాంకు అధికారుల వద్దకు వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకొని స్వయంగా బ్యాంకు అధికారులే రైతులకు అంటున్నారు. బ్యాంక్ అధికారులతో బ్రోకర్లు కుమ్మిక్కై రైతుల వద్ద ఖాళీ వచ్చాలపైన సిగ్నేచర్ చేసుకొని డబ్బులు మీ అకౌంట్లో వేస్తాం వెళ్ళిపోయింది అంటూ చెప్తున్నారు. ఒక్కో రైతు నుంచి ఎకరానికి 1000 నుంచి 1500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు అని ఇక్కడ ఒక వార్తా కథనము. అసలు ఇదంతా ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఆల్రెడీ ఆ బ్యాంకు రైతుల యొక్క అకౌంట్లు బ్యాంకులో ఉంటాయి కాబట్టి వాళ్ళు వచ్చేసి సంతకాలు పెడితే రేటు వెళ్ళిపోవాలి. మరి ఏమో ఇవన్నీ. 4.5 కేజీల బంగారం పట్టివేత. ముంబై నుంచి అక్రమంగా రవాణా. సంగారెడ్డి జిల్లా కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో బంగారం లభ్యత. పోలీసుల అదుపులో ముంబై వాసి పూర్ణచంద్ర. ఇది ఈరోజు ఉన్నటువంటి పేపర్లో ఉన్నటువంటి వార్తలు. రేపు మళ్ళీ ఇంకా కొత్త వార్తలతోటి న్యూస్లో విశ్లేషణ చేద్దాము. అంతవరకు మరి రేపు వరకు వేచి చూద్దాం.